గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏ ఏటకా ఏట తగ్గిపోతూ వస్తోంది. నిజానికి గతంలో ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఒక ప్రాంతీయ పార్టీతో సమానంగా అయిపోతుందా? ఎందుకు ఎమ్మెల్యేల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది? ఎందుకు ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తోంది? ప్రస్తుతం లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 676 మంది ఉన్నారు. మొత్తం పవర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇక త్వరలో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ నిలబెట్టుకోగలుగుతుందా మళ్ళీ పవర్ అనేది డౌట్గానే కనబడుతుంది. సో ఓవరాల్గా మిగిలిన రాష్ట్రాలన్నీ కలుపుకొని చూస్తే కేవలం 676 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇది 2008లో చూసుకుంటే మనకి 1204 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ సగానికి తగ్గిపోయారు. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది. మరి బీజేపీ నెంబర్ చూసుకుంటే ఇప్పుడు 1810 మంది ఉన్నారు. సో ఎందుకు ఇలా జరుగుతోంది? గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎందుకు ఇలా గ్రాఫ్ డౌన్ అయిపోతూ వస్తుంది? చాలామంది కామన్గా చెప్పేటువంటి సమాధానం ఏంటంటే లీడర్షిప్ క్రైసిస్ ఆ పార్టీని వెంటాడుతోంది. పర్టికులర్గా సోనియా గాంధీ గారు ఇన్యాక్టివ్గా ఉన్నారు చాలా కాలంగా. ఇప్పుడు రాహుల్ గాంధీ సారథ్యంలో వరుసగా దాదాపుగా ఒక 90కి పైగా ఎన్నికలు అన్నీ కలిపి లోక్సభ, అసెంబ్లీ అన్ని ఎన్నికలు కలిపి 90కి పైగా ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఒక పెద్ద లైబిలిటీగా తయారయ్యారు. ఒక ఎసెట్గా కాకుండా పెద్ద లైబిలిటీగా తయారని చెప్పి చాలామంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు, మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు, ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, అతనే ఆ పార్టీకి ఒక పెద్ద లైబిలిటీ, ఎసెట్ కాదు. ఆ లీడర్షిప్ మారినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏమైనా దశ మారాలి తప్ప అంతవరకు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. గ్రాఫ్ డౌన్వర్డ్స్లోనే ఉంటుంది తప్పితే పురోగమనం అనేది ఉండదు అనేటువంటి అభిప్రాయం గతంలో వినిపించింది. మరి రాబోయే రోజుల్లో 2029 లోపు ఈ కొన్ని రాష్ట్రాల్లో 2027 ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెంబర్, కాంగ్రెస్ నెంబర్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.